ఎన్నిక ప్రచార నిమిత్తం ఈరోజు 10వ వార్డు, 11వ వార్డు, 12వ వార్డుకి పెద్దలు గౌరవనీయులు మీ అందరికీ తెలిసిన వ్యక్తి, జగనన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి, మన రాజ్యసభ సభ్యులు మరియు ఈరోజు జగనన్న ఆశీస్సులతోటి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి గారు, అదేవిధంగా మొదటి సభ్యులు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, ఈరోజు జగనన్న ఆశీర్వాదంతో విజయసాయి ఆశీర్వాదంతో ఈరోజు రాజ్యసభ సభ్యులుగా ఉన్న బీద మస్తానవన్న గారికి, అదేవిధంగా మరో పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన 10వ వార్డు, 11వ వార్డు, అదేవిధంగా ముందు 12వ వార్డు ఇన్ఛార్జీలకు, మాజీ కౌన్సిలర్స్కు, నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరికీ తెలుసు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఈరోజు జగనన్న ఇచ్చిన వాళ్ళకి కట్టుబడి ఏవైతే వాగ్దానాలు చేశారో ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చిన ఘనత ఈ దేశంలో ఎవరైనా ఉన్నాయంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారనే ఈరోజు గౌరవంగా మేము అందరూ కూడా తెలుసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు జగనన్న మీ బిడ్డలకి ఏ విధంగా స్కూల్స్ కట్టించారు, అదేవిధంగా ఏ విధంగా పథకాలు ఇస్తున్నాడు ప్రతి ఒక్కరి కూడా గమనించాలని నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజల సంక్షేమానికి పాటుపడేది ఎవరైనా ఉన్నాయంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అనేది గుర్తుపెట్టుకోవాలి. మోసం చేసి కలబోయి మాటలు చెప్పి మాయ చేసి ఈరోజు మగా మీ ముందుకు వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పే నాయకుడిని నమ్మొద్దని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ముఖ్యమంత్రి అవ్వగానే తప్పకుండా అవన్నీ కూడా మనం చేసేవలసిన బాధ్యత మనం తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. విజయసాయి కూడా ఇవన్నీ కూడా పొజిషన్ సర్టిఫికేట్స్ ఇచ్చేద్దామని నాకు చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీకు ఈరోజు హామీ ఇస్తున్నాం. ఈ ప్రాంతంలో ఎవరికైతే వ్యవసాయానికి సంబంధించి పొజిషన్ సర్టిఫికేట్స్ లేవో వాటన్నిటి కూడా విజయసాయి గారి ఆధ్వర్యంలో జగనన్నకి చెప్పి తప్పకుండా అవన్నీ చేయించి మీ ఇన్ఛార్జీలు కూడా ఎప్పుడు వచ్చినా కూడా నాకు ఇదే విషయాన్ని చెప్తా ఉంటారు. తప్పకుండా దాన్ని చేసే బాధ్యత తప్పకుండా మేము తీసుకొని చేయించి మీకు ఇస్తామని కూడా తెలియజేస్తూ ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి కావాలి. జగనన్న గారిని ముఖ్యమంత్రి మనకుంటే మీ సంక్షేమ పథకాలు తప్పకుండా మీకు వస్తాయి. ప్రతి ఒక్క పథకము వస్తుంది. ఆ పథకమే కాదు, గతంలో ఇస్తున్న పథకం కంటే మెరుగ్గా ఈరోజు పెన్షన్ని 3,500 చేయబోతా ఉన్నాడు. అదేవిధంగా చేతని ఎక్కువ చేయబోతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మన కావలి నియోజకవర్గంలో 3వసారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన విజయసాయి ఆశీస్సు బీద మస్తానవన్న ఆశీస్సుతోటి ఈరోజు 3వసారిగా పోటీ చేస్తున్నాను. నన్ను అదేవిధంగా మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే విజయసాయి లాంటి వ్యక్తిని కూడా మనం మంచి మెజార్టీతోటి ఈరోజు కావలి నియోజకవర్గానికి మనం మంచి మెజార్టీ ఇచ్చి జగనన్నకి కానుకగా ఇస్తే మన కావలి నియోజకవర్గం కూడా అభివృద్ధి పదంలోకి పోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మన పెద్దలు విజయసాయిని మంచి మెజార్టీతో గెలిపించి మీరు ఆశీర్వదించి జగనన్నకి కానుకగా ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటూ మనమంతా కూడా ఈరోజు జగనన్నని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలంటే తప్పకుండా మీరంతా కూడా సిద్ధమా. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన విజయసాయి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కావలి పట్టణంలో 10, 11, 12 వార్డుల సోదరి మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం.
ముఖ్యంగా మనం అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క కావలి పట్టణంలో గత మన హయాంలో మొత్తం అభివృద్ధికి కానీ సంక్షేమ పథకాలకు కానీ కావలి పట్టణం కోసం ప్రభుత్వం చేసినటువంటి వ్యయం 563 కోట్ల రూపాయలు. అంటే కావలి పట్టణానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో జగన్ గారి ప్రభుత్వం మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇక 10వ వార్డుకు వస్తే హరిజనపాలెం సచివాలయం 14.46 కోట్లతో నిర్మాణం జరిగింది. 11, 12 వార్డుల కోసం దంతంవారి వీధిలో 18.17 కోట్లతో సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. 10వ వార్డులో 1 కోటి రూపాయలతో సీసీ రోడ్లు కానీ డ్రైన్ల నిర్మాణం కానీ జరిగిందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ అభివృద్ధి అంతా కూడా మీకు తెలియాలి. ప్రతిపక్షం అభివృద్ధి లేదు అన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మనం ఎంత అభివృద్ధి చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. 11, 12 వార్డుల్లో సాయిబాబా గుడి వద్ద మున్సిపల్ స్కూల్కి నాడు నేడు పథకం కింద కొత్త సౌకర్యాలతో అభివృద్ధి చేసి మన ఆ యొక్క విద్య వైద్యం వీటిలో మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో మనం ఏం చేస్తామో అన్నటువంటి విషయాన్ని ముఖ్యంగా మీకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ 10, 11, 12 వార్డుల్లో మీకు పట్టాలకు సంబంధించిన సమస్య ఉంది. నేను కానీ ప్రతాప్ రెడ్డి గారు కానీ ఇద్దరం కూడా మీకు పట్టాలు ఇప్పిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా 100% మీకు పట్టాలు వస్తాయి, వచ్చి తీరుతాయి మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాబోయే 5 సంవత్సరాల కాలంలో అని చెప్తా ఉన్నా. ఇక తుమ్మలపేట రోడ్డు ట్రంక్ రోడ్డు నిర్మాణాలకి మనం హామీ ఇస్తా ఉన్నా. వైకుంఠపురం దగ్గర రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మాణానికి పూర్తిగా వాగ్దానం చేస్తా ఉన్నాం. 10వ వార్డులో అంబేద్కర్ భవనం పూర్తి చేయాల్సి ఉంది. 12వ వార్డులో అరుంధతిపాలెం రాముడిపాలెంలో పెండింగ్ ఉన్న రోడ్లు డ్రైన్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇస్తా ఉన్నా. ఇక ఇదే వార్డులో బాబురావు లేఅవుట్లో రోడ్డు సౌకర్యం విద్యుత్ సరఫరా సౌకర్యాలు చేయాల్సి ఉంది. ఇక పక్కన కృష్ణ దేవాలయం రోడ్లో మీకు రోడ్ల నిర్మాణం మీ యొక్క డ్రైనేజ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఈ యొక్క వార్డు ప్రజలకి కావలి ప్రజలకి ముఖ్యంగా ఈ వార్డులో ఉన్నటువంటి దళిత సోదరీమణులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ కూడా నేను కానీ ప్రతాప్ రెడ్డి గారు కానీ అందుబాటులో ఉంటామని మీ యొక్క సమస్యల్ని మా సమస్యలుగా భావించి మీ అందరి సమస్యల పరిష్కారానికి అహర్నిశాలు కృషి చేస్తామని దేవుడు సాక్షిగా చెప్తా ఉన్నాను. తప్పకుండా ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి రావచ్చు, సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ కావలి పట్టణం దగ్గర నెల్లూరుకి ఎయిర్పోర్ట్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. తప్పకుండా విమానాశ్రయం అన్నటువంటిది వస్తుంది, ఉద్యోగావకాశాలు కలుగుతాయి, కావలి పట్టణం అభివృద్ధి చెందుతుంది. ఇక దగదర్తి ఎయిర్పోర్ట్ తర్వాత మీకు రింగ్ రోడ్డు కూడా నిర్మాణానికి, ఎందుకనంటే నేనే దానికి చైర్మన్ కాబట్టి రింగ్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ మీ అందరి దగ్గర మీ ఆశీస్సులు కోరుతూ మీరు నాకు లోక్సభకి లాటు అసెంబ్లీకి ప్రతాప్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందించండి. అదేవిధంగా మన అదృష్టం నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి కూర్చోవడమే మీ
నా బీసీ నా మైనారిటీ అని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ నా బీసీలు నా మైనార్టీలని చెప్పగలిగిన ఏకైక తప్పన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీలంటే ఎవరైనా ఎస్సీలలో పుట్టాలి అనుకుంటారా అన్న చంద్రబాబు కావాలా? నా ఎస్సీలు అన్న జగన్ సైన్యంలో కార్యకర్తల త్యాగాలే జ్ఞానం